ధరణి పోర్టల్ నిర్వహణలోని వైఫల్యాలు భూభారతి కొంపముంచుతున్నాయి. సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని ఇంటర్నెట్ మీ సేవా నిర్వాహకులు అవినీతి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేటీఆర్ కు సిస్టర్ స్ట్రోక్ వచ్చిందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని విమర్శించే ముందు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్ మియాపూర్ లో హైడ్రా భారీ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని అక్రమాలను తొలగించి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. నీటి గొడవలతో నష్టపోయేది తెలుగు ప్రజలేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నల్లమల సాగర్ పూర్తయితే శ్రీశైలం సాగర్ లోనూ లభ్యత పెరుగుతుందని, అవసరమైతే ఆ నీటిని తెలంగాణ కూడా వాడుకోవచ్చన్నారు. పురపాలకపై కాంగ్రెస్ నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 2 ఏళ్లుగా ₹1 కూడా విడుదల చేయలేదని విమర్శించారు. మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మీకు నాపై కోపం ఉంటే విషమిచ్చి చంపండి అంటూ ఆయన ఆవేదన చెందారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్నం వాసులు పల్లె బాట పట్టారు. ఒక్కరోజే ఏపీకి 60,000 వాహనాలు వెళ్లినట్టు టోల్ నిర్వాహకులు తెలిపారు. సినిమా టికెట్ల ధరల పెంపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. పుష్ప 2 సినిమా తర్వాత తనని ఎవరు కలవొద్దని చెప్పినట్లు ఆయన వివరించారు. ఇరాన్ లో నిరసనలు ఉధృతమవుతున్నాయి. ఖమేనీ ఆయన పాలన అంతమవ్వాలని నిరసనకారులు నినాదిస్తున్నారు. మనశంకర వరప్రసాద్ గారి సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి. ప్రారంభమైన నిమిషాల్లోనే ప్రధాన నగరాల్లో హౌస్ఫుల్ అయింది. రాష్ట్రంలో శీతల గాలులు ప్రజల్ని ఇళ్లకే కట్టడి చేస్తున్నాయి. అయితే వచ్చే 3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గ్రీన్లాండ్ పై అమెరికా కన్నుపడింది. ఈజీ పద్ధతిలో కాకపోతే కఠిన మార్గంలోనైనా విలీనం చేసుకుంటామని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశాడు.